చెంచలమ్మ తన కోడలు సింధూరని నోరు తెరిచి చేపల కూర చేయి కోడలా నీ చేత్తో తినాలనుంది అని చెప్పగానే అత్తమ్మ కోసం ప్రేమగా కూర అయితే చేస్తుంది. గోరు ముద్దలు చేసి తినిపిస్తూ ఉంటుంది. ఇంతలోనే ఒక పెద్ద ట్విస్ట్ జరుగుతుందండోయ్. ఏంటంటే విజయమ్మకి చెంచలమ్మకి పడదు కదా. ఇక అలివేని మాట కాదనలేక చంచలమ్మ ఇంటికి వెళ్తుంది విజయమ్మ. అయితే చంటి ఆపేస్తాడు. ఎవరండి మీరు? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే అని అయితే అంటూ ఉంటే, మీరేమైనా బంధువులా స్నేహితులా అంటే అలివేని కాదు అని అయితే అంటూ ఉంటుంది. అలాగే విజయమ్మ నేను శత్రువుని అని చెప్తుంది. బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, శత్రువుల్ని కూడా ఇంట్లో రాణిస్తారా చంచలమ్మ గారు అని అయితే అనుకుంటూ షాక్ అయిపోతాడనమాట. కరెక్ట్గా సింధూర గోరుముద్దలు చేసి తినిపిస్తున్న టైంలో విజయమ్మ వచ్చి శభాష్ చంచలమ్మ, కొడుకు పోయాడు అన్న బాధ లేకుండా ఏం చక్క కడుపు నిండా తింటున్నావా అన్న ఒక్క మాటతో చంచలమ్మకి కళ్ళు నిండా నీళ్ళు తిరిగిపోతాయి. ఇక సింధూరాన్ని కూడా భర్త పోయాడన్న బాధ నీ మొహంలో కాస్త కూడా కనపడడం లేదే, అందరూ కడుపు నిండా తింటున్నారనమాట, మరి నేనే అనవసరంగా నా కూతురు మాటలు విని వాళ్ళు బాధలో ఉన్నారు, పరామర్శించి వెళ్దామని వచ్చాను అని వాళ్ళని తెప్పడుస్తూ మాట్లాడుతుంది. ఆ మాటలకు చాలా బాధపడిపోతుంది చంచలమ్మ. ఇక చంచలమ్మ బాధ చూసిన చంటి కూడా ఇదేంటి ఈ అమ్మగారు అలా మాట్లాడుతున్నారు అన్నట్టు షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు చంచలమ్మని.